గాడ్. సో ఆ గ్రాటిట్యూడ్ ఉండాలండి, ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. అసలు నాస్తికత్వానికి మూల కారణమే ఇన్గ్రాటిట్యూడ్, అసలు కృతజ్ఞత లేకపోవటము. ఏంటంటే అసలు దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, దేవుడు ఎవ్వరు లేరు, దెర్ ఇస్ నో బాస్, ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూస్తే, ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనులు లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన దేవుడని తెలుసు, బట్ దే డోంట్ గ్లోరిఫై హిమ్. ఏంటంటే ఆల్దో దే న్యూ గాడ్, దే నెయిదర్ గ్లోరిఫైడ్ హిమ్ యాజ్ గాడ్ నాట్ గేవ్ థ్యాంక్స్ టు హిమ్. మనకి తెలుసు మన జీవితంలో ఏదైనా వస్తుందంటే అది దేవుని వల్ల, నా జీవితంలో ఏదైనా కలిగిందంటే అది దేవుని వల్ల అని మనం గ్రహిస్తున్నాము. కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా అండి? లోపల కృతజ్ఞత ఉంటే చాలదు. మీరు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఎంతకాలం అవుతుంది చెప్పండి? మేలులు బట్టి నా దేవుడు ఇన్ని మేలులు చేశాడు, దాన్ని బట్టి నేను ఒక కృతజ్ఞత కూడిక నేను పెట్టుకుంటా. నా గృహంలో ఒక కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుడు చేసిన మేలులు నేను ప్రచురిస్తాను. నా జీవితంలో ఏదైనా మేలు జరిగితే నేను వాడందరికి చెప్పుకుంటానండి. నేను అందరికీ కాల్ చేసుకొని మా పిల్లలకి నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనులు లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన దేవుడని తెలుసు, బట్ దే డోంట్ గ్లోరిఫై హిమ్. ఏంటంటే ఆల్దో దే న్యూ గాడ్, దే నెయిదర్ గ్లోరిఫైడ్ హిమ్ యాజ్ గాడ్ నాట్ గేవ్ థ్యాంక్స్ టు హిమ్. మనకి తెలుసు మన జీవితంలో ఏదైనా వస్తుందంటే అది దేవుని వల్ల, నా జీవితంలో ఏదైనా కలిగిందంటే అది దేవుని వల్ల అని మనం గ్రహిస్తున్నాము. కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా అండి? లోపల కృతజ్ఞత ఉంటే చాలదు. మీరు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఎంతకాలం అవుతుంది చెప్పండి? మేలులు బట్టి నా దేవుడు ఇన్ని మేలులు చేశాడు, దాన్ని బట్టి నేను ఒక కృతజ్ఞత కూడిక నేను పెట్టుకుంటా. నా గృహంలో ఒక కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుడు చేసిన మేలులు నేను ప్రచురిస్తాను. నా జీవితంలో ఏదైనా మేలు జరిగితే నేను వాడందరికి చెప్పుకుంటానండి. నేను అందరికీ కాల్ చేసుకొని మా పిల్లలకి అందరికీ నేను చెప్పుకుంటాను. ఏంటి? యూ హ్యావ్ టు సే దేవుడు చేసిన గొప్ప కార్యములు, దేవుడు చేసిన గొప్ప కార్యములు చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే నాకు మీదకి ఎవరు ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద బాస్ లేడీ, ఐఎమ్ ద బాస్ అనుకుంటారు. బట్ లెట్ us be grateful that Lord you exist. నీవే అయ్యా సమస్తానికి కారణం, మూల కారణం. ఈ రోజు నాదంటూ ఏమైనా ఉందంటే అది కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. అనేక సార్లు మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులు చూస్తే ఈ అన్గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత లేని కారణం వలన ఎన్నో నాష్టాలు మనం చూస్తున్నామండి. దట్ ఈస్ మనుషులకి ఎప్పుడైతే ఆ కృతజ్ఞత లేని ఆ మనస్సు ఉంటుందో అక్కడ దట్ ఈస్ వెన్ ద హిస్టరీ ఈస్ కమింగ్ టు క్లోజ్. మనం చూస్తున్నాం కదా లాస్ ఏంజలస్ ఫైర్ ఎట్లా ఉంది. ఏంటంటే అక్కడ దిస్ ఇస్ గాడ్లెస్ కంట్రీ అంట, గాడ్లెస్ సిటీ అంట. సో వేర్ దేర్ ఇస్ నో గాడ్ అదే గతి పడుతుంది. సో దీస్ ఆర్ ది